హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను జూ పార్క్ చూపిద్దాం అనుకుంటున్నాను మీకు. ఎందుకంటే జూ పార్క్ ఇక్కడ నుంచి మనకు షిఫ్ట్ అయిపోతుంది, శంషాబాద్ వెళ్ళిపోతుంది. అక్కడ ఒక పెద్ద అడవి ఉంది, అక్కడ షిఫ్ట్ చేస్తారు. అది ఇంచుమించు ఒక 500 ఎకరాస్ ఉంది, కానీ మొత్తం ఒక 350 ఎకరాలలో మళ్ళీ రీసెట్ చేస్తారు. అయితే ఇక్కడ ఎందుకు తీసేస్తారు అంటే ఇక్కడ మొత్తం పొల్యూషన్కి ఎక్కువైపోయి ఆ జంతువులకు ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి వాళ్ళు ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తారు. అందుకోసానికి లాస్ట్ సారి ఇక మళ్ళీ మనం పోతామా లేదా ఈ పాత జూ పార్క్ అని చెప్పేసి ఈరోజు మనం అందరం కొంచెం జూ పార్క్ కవర్ ఇద్దామని చెప్పేసి వెళ్తున్నాము. ఇక చూద్దాము, చూడండి మీరు కూడా వీడియో మొత్తం కంటిన్యూ చూడండి. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ. వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం జూ పార్క్ వెళ్దాం అనుకున్నాం కదా. చూడండి జూ పార్క్ దగ్గరలో మొత్తం నాకైతే కాలుష్యంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మనమైతే జూ పార్క్కి వచ్చేసామండి. చూద్దాము, ఆల్రెడీ కొంచెం లేట్ అయిపోయింది. ఈరోజు ఈవినింగ్ వచ్చాను నేను 4 o'clockకి. ఇది వచ్చేసి 5:30కేనంట. నాకు అంత ఐడియా లేకుండే, అందుకోసం కానీ ఈరోజు చూద్దాము ఎంత కవర్ అయితే అంత కవర్ అవుతుంది. ఇది టికెట్ కౌంటర్ అండి. అడల్ట్ వచ్చేసి 85 రూపీస్ ఉందండి, చిన్నపిల్లలకి వచ్చేసి 55 రూపీస్ ఉంది. ఇక్కడైతే టికెట్ తీసుకున్నాం మనము. ఇక్కడ వచ్చేసి మనం లగేజ్ తెచ్చుకుంటాం కదండి, మన బ్యాగ్స్ అలౌడ్ చేయనియరు. మనం ఏమైనా ఫుడ్ కానీ వాటర్ బాటిల్ కానీ ఏమైనా తీసుకోవాలంటే వీళ్ళ దగ్గర ఒక జూట్ బ్యాగ్ తీసుకోవాలి. అది ఒక 40 రూపీస్ ఉంటుంది. వాటర్ బాటిల్స్కి అయితే అట్లా స్టిక్కర్ వేసిస్తారు. మనం జూ పార్క్ ఎంట్రీ అయినంబటే ఇంతకుముందు మనం లెఫ్ట్ సైడ్ నుంచి కవర్ చేసేది కదా ఎవరైనా కానీ, ఇప్పుడు వచ్చేసి రైట్ సైడ్ నుంచి తీసుకుపోమ్మంటున్నారు. అక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి బంద్ చేశారు, అక్కడ దారి లేదు. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తాం, ఇక్కడ నుంచి రైట్ సైడ్ నుంచి లోపలికి వెళ్తున్నాం మనము. ఫస్ట్ వచ్చేసి నిశాచర జంతువులు అని చెప్పేసి మనకి ఏదంటే చీకట్లో ఉన్న జంతువులు ఉంటాయి కదా, గబిలం కానీ గుడ్లగుబ్బ కానీ అట్లాంటి వాటివి. ఈ జూ పార్క్ వచ్చేసి మనకు 1963లో ఇది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి 1988లో దీన్ని ఓపెనింగ్ చేశారండి. ఇక్కడ చూడండి మనకు టాయిలెట్స్ ఇక్కడనే అడుగడుగున టాయిలెట్స్ అయితే ఇక్కడ ఉంటాయండి. పార్క్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇదే మనం ఫస్ట్ విజిట్ చేసేది. ఒకసారి అయితే లోపలికి వెళ్ళి చూద్దాము. ఇక్కడ టికెట్ వచ్చేసి అడల్ట్కి వచ్చేసి 30 రూపాయలు, చిన్నపిల్లలకు వచ్చేసి చిన్నపిల్లలు అంటే 10 బిలో వాళ్ళకి అది ఒక 20 రూపీస్ అండి. ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత చూడండి, బాగానే ఉంటుంది. ఒకసారి అయితే చూద్దాం ఎట్లా ఉంటుంది అనేది. చూస్తారు కదా ఫ్రెండ్స్, మనకైతే ఫస్ట్ అడవి పిల్లి అంటే ఇది చూడండి ఎట్లుందో, బాగుంది కదా. ఫస్ట్ అయితే పిల్లి ఎంట్రన్స్లోనే మనకు స్టార్ట్ అయిపోయింది. ఇది వచ్చేసి అడవి చిన్న పిల్లి అంట, అడవి చిన్న పిల్లి అంట. ఇది చూడండి, ఇది ఒక ఎలకలాగా ఉంది. ఇది మర్చిపోయిన దీని పేరు అసలు, అక్కడ సరిగ్గా కనిపించలేదు నాకు. ఇది వచ్చేసి ముళ్ళపంది, మన భాషలో ముళ్ళపంది. చూడండి ఎట్లుంది అది. జంతువులు జూ పార్క్లో అయితే బాగానే వచ్చినాయండి, బాగానే ఉన్నాయి, పర్లేదు. నేను ఏమనుకున్నాను ఒకప్పుడు వస్తే అంతగా కనిపించలేదు, ఇవాళ అయితే బాగానే కొన్ని అయితే కవర్ చేశాను నేను. ఇంకా మెయిన్ అయితే చూద్దాం ఏది ఎంత కవర్ అయిద్దో అన్నీ. చూడండి వింత జంతువులు అయితే ఇంట్లో బాగానే ఉన్నాయి. ఇవి గబిలాలు చూడండి ఎలా నడుస్తున్నాయో. ఫస్ట్ టైం నేను ఇలా చూడడం. ఇప్పుడు ఎంతసేపు పడుకున్నా ఆ చెట్టుకి ఎలా ఉంటున్నాయి తప్ప ఇట్లా నడవడం మాత్రం చూడలేదు. ఇది చూడండి, మచ్చల గుడ్లగుబ్బ అంట, అడవి మచ్చల గుడ్లగుబ్బ. కానీ గుడ్లగుబ్బలు ఇంట్లో 4-5 రకాలు ఉన్నాయి, కానీ మొత్తం గుడ్లగుబ్బలు సేమే అనిపించినాయి నాకైతే. ఇంకా దాంట్లో పేరు ఏమేద్దాంలే, మీరు ఆల్రెడీ ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఇక్కడ స్నేక్స్ ఇవి కొన్ని ఉన్నాయి, రకరకాల స్నేక్స్ అని చెప్పి ఇక్కడ ఎంట్రన్స్లో ఉన్నాయండి. చూద్దాం లోపల ఎట్లున్నాయో. ఈ తొండలు చూడండి ఎన్ని రకాలుగా ఉన్నాయో, పెద్దగా ఉన్నాయి అసలు. ఇవి చూడండి రకరకాలుగా ఆ చెట్ల మీద అక్కడొకటి పడుకున్నాయి, ఎట్లున్నాయి చూడండి అసలు మామూలుగా. రెటిక్యులేటెడ్ కొండ చిలువనంట. ఇది చూడండి కొండ చిలువలు ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి అసలు. అవి పడుకున్నాయి, దాని శరీరము మనం శ్వాస తీసుకుంటే మన గుండె దగ్గర ఎట్లా వస్తుందో అట్లా వస్తుంది. మీరు గమనించండి. ఇక్కడ ఒక 4 అయితే 4 ఉన్నట్టున్నాయి ఇంచుమించు కొండ చిలువలు. అది చూడండి, మీకు ఇక్కడ కనిపించదు, ఇక్కడ చూడండి కనిపిస్తుంటుంది చూడండి లైట్గా. శ్వాస తీసుకున్నప్పుడు ఇట్లా వస్తుంటుంది కదా, మన ఊపిరి ఇట్లా పైకి కిందికి అన్నట్టుగా అట్లా వస్తుంది చూడండి. ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. ఇవి ఈజీగా మనిషిని తింటాయంటే అసలు అది రియల్ అయి ఉంటుంది మనం వినడం వరకే, కానీ ఇది కూడా అంతే. రకరకాల కొండ చిలువలు ఎట్టున్నాయి చూడండి అసలు మామూలుగా లేవు అసలుకి.
చాలా పెద్దగా ఉన్నాయి అసలు. ప్రతిసారి నేను ఎప్పుడు వచ్చినా కానీ ఈ పార్క్లో స్నేక్ పార్క్ అనేది మిస్ అయిపోతున్నది. ఈసారి ఫస్ట్ ఇదే చూసిన తర్వాతనే అటు వెళ్ళాం కదా. ఇదైతే మొత్తం ఫుల్గా కవర్ అయిపోయింది అసలుకి. అది చూడండి వైట్ అంటే ఎట్లా ఉంది చూడు, వైట్గా ఎట్లుంది. పడుకునే అన్నీ నార్మల్గా తిరిగింటే బాగుండేది. చూస్తారు కదా, పింజర్ అన్నట్టు ఇది చెట్టు పైన ఉంది చూడండి, పచ్చగా ఉంది. ఇది అసలైన పాము, రక్త పింజర. ఎంత డేంజరస్ అంటే ఇది నేను నార్మల్గా ఇక్కడ చూశాను. ఇది ఎట్లా అంటే కాటేస్తే కుష్టి రోగంతో మనిషి చనిపోతాడంట. మొత్తం బాడీ మొత్తం పాయిజన్ అయిపోతుందంట అసలుకి. ఇది వచ్చేసి మన కింగ్ కోబ్రా. చూడండి నార్మల్గా మన జనరల్గా చూసేదే ఆ బాక్స్లో ఇంచుమించు ఒక 3 దాకా ఉన్నాయి, 3 దాకా వాడుకున్నాయి అందులో. ఇది కూడా డేంజరస్, హెవీ డేంజరస్. నార్మల్గా నల్ల నాగు ఉంటుంది కదా అది, కాకపోతే అవి బయటకు రాలేదు. బయటకు వచ్చి ఉంటే మస్తు ఉంటున్నాయి. చూడండి ఎట్లా ఉందో. ఇది కూడా నాగుపామే, కాకపోతే అక్కడ ఏం పేరు లేదు మరి. చూడండి క్యాట్ స్నేక్ అంట. ఈ చిన్నవి ఉన్నాయి ఇంకా ఇక్కడ. ఇవి డేంజరస్. అందుకోసానికి వీళ్ళు ఏం చేశారంటే గ్లాసులో బంధించి పెట్టారు వాళ్ళు. అది ఒకవేళ మరి పెద్దగా కావాలను, లేకపోతే డోర్ తెరిచినప్పుడు వాళ్ళకి తెలియదు అని చెప్పేసి కొన్ని మాత్రం అట్లా పెట్టారు. ఇది నీటి పాము, నార్మల్గా మనం చూసిన ఉంటుంది కదా నీరు కట్టాన్ని, అట్లాంటిది. చేరిపోద్దు. ఇవి చూడండి, ఇవి ఎంత బాగా నిద్రపోతావో చూడండి. అది చూస్తుంటే కొంచెం ఒళ్ళు గగురు పొడుస్తుంది కదా, మామూలుగా లేదు కదా అసలుకి. భయంగా ఉంటుంది కొంచెం. ఇది వచ్చేసి 2 తలల పాము. ఇవి అయితే మనకు మస్తుగా కనిపించినాయి లేండి. కానీ ఇక్కడికి స్నేక్ పార్క్ అయితే అయిపోయింది. ఇక్కడ మనం బయటకు వచ్చాము. ఇక్కడ వచ్చేసి చిన్న పాములు ఉన్నాయి. ఇక ఇదండి చెట్టు పింజర. ఇది హెవీ డేంజరస్ అంట. ఇది ఎలా అంటే దీన్ని చంపితే ఆ చంపిన రక్తంతో మళ్ళీ ఇంకిన్ని పుడతాయంట. చూడండి మనం ఇక్కడ వచ్చినాం. ఇక్కడ తెల్ల ముసలి చూసారా ఎప్పుడన్నా? నేనైతే ఇప్పుడే చూస్తున్నాను. తెల్ల ఉంది చూడండి ముసలి కదా, బాగుంది కదా. ఇంతవరకు అయితే నేను ఎప్పుడు చూడలే. మరి ఇవన్నీ ముసలిలే. మామూలుగా అయితే ముసలిలు అయితే అందరు చూసిరు, క్రొకడైల్స్ కదా. కానీ తెల్లగా ఉండేది మాత్రం ఇప్పుడే చూస్తున్నాను నేనైతే. చూసారా ఫ్రెండ్స్, ఎవరు లేరు. నేను లేట్ వచ్చినా. నేను ఎంత 4కి ఎంట్రీ అయినా. ఇక్కడ 5:30 లాస్ట్ అంట. చూడండి ఇంతవరకు కవర్ అయితే అంతవరకు చూద్దాము, ఓకేనా. అయితే ఇంత జస్ట్ పాములు ముసలి వరకు అయినాయి అంతే. మిగతా ఎంత కవర్ అయితే అంత చూద్దాం, ఓకేనా. జిరాఫీ, మన్బోతు, మెరిగే జింక, చింకర జింక, కృష్ణ జింక, కొంగల సముదాయం, ఇవన్నీ ఆల్మోస్ట్ ట్రై చేద్దాం. ఇది చూడండి మనకి ఇక్కడ ఒక స్కెల్టన్ ఉంది. ఇక్కడ నుంచి ఎంట్రీ పోతున్నాం మనము. ఈ మెయిన్ ఏమైనా కనిపిస్తాయని ఆతృతతో ఉరుకుతున్నాను నేనైతే, ఎందుకంటే టైం లేదు. ఆల్రెడీ వాళ్ళు కొంచెం చెప్పేస్తారు మెల్లమెల్లగా. చూడండి ఇది ఎలా ఉంది, జింకలాగా ఉంది, మన్బోత్ అనుకుంటుంది. ఇది జనరల్గా పికాకు అక్కడ కనిపించింది, అది షూట్ చేశాను. ఇవి కొంచెం జింకల జాతికి సంబంధించినవే. ఇక జిరాఫీ అయితే ఒకటే కనిపించింది, ఒకటైతే బయటకు వెళ్ళలేదు, లోపడే ఉంది. 2 జిరాఫీలు ఉన్నాయి ఇక్కడ మన ఈ పార్క్లో. ఇదైతే మస్తు ఉంది కదా చూడడానికైతే, చాలా బాగుంది అసలు. అది అక్కడ వాటర్ అందులోనే తాగుతుందో ఏమో, అది వాటర్ ఉన్నట్టుంది. చూడండి ఇవి జింకలు ఎంత చిన్నగా ఉన్నాయో, బాగున్నాయి. ఇవైతే చాలా కనిపించినాయి. మరి రకరకాలుగా కనిపించినాయి. చూడడానికైతే చాలా మంచిగా ఉన్నాయి. ఇవైతే దుప్పులు, జింకలు. ఇవి చూడండి, చూస్తారు కదా. మా సైడ్ అయితే దీన్ని దుప్పి అంటారు. చూడండి వెరైటీ ఉన్నాయి, బాగున్నాయి కదా ఇవి. ఇందులో స్పెషల్ ఏంటంటే జింకలలో వైట్ జింక కనిపించింది నాకు, అది కూడా వస్తుంది చూడండి. చాలా బాగుంది, అది వైట్ కలర్లో ఉంది. ఫస్ట్ టైం నేను చూడడం అయితే. ఇదండి కృష్ణ జింక అన్నట్టు. ఇది ఇక్కడ చూడండి, ఈ జింకలన్నీ ఒకలాగా ఉన్నాయి. నేనైతే దీని మీద ఫోకస్ పెట్టాను, ఎందుకంటే నార్మల్గా అయితే అందరు అది చూసింటారు కదా. ఇది చూడలేదని చెప్పేసి నేను ఇది ప్రత్యేకంగా చూపిస్తున్నాను. బాగుంది కదా తెల్ల జింక.
ఇక్కడ చూడండి అన్నీ ఎంత ఇదైతే ఎప్పుడు తప్పించుకోపోదామా అని అక్కడక్కడనే తిరుగుతున్నాడు వీడు. మరి వాళ్ళ ఎవరైనా మిస్ అయినరో ఏమో తెలియదు కానీ అక్కడక్కడనే తిరుగుతున్నాడు. ఇది చూడండి ఇక రకరకాలుగా ఉన్నాయి చూడండి. ఎంజాయ్ చేయండి. ఇంకా ఎన్ని కవర్ అయితే అన్ని చూద్దామండి, టైం లేదు. ఈ కొంగలకు అదేంటి శనగలు బఠానాలు వేస్తే అవి ఎంత బాగా వచ్చి తింటున్నాయి చూడండి దగ్గరలో. చూడడానికి బాగున్నాయి. మరి ఇగో ఈ ముంగిసలు ఉన్నాయి కదా, మరి పార్క్లో వాళ్ళు వదిలేసారా లేకపోతే బోన్లో నుంచి తీసి బయటకెట్టారో తెలియదు కానీ ఎక్కడంటే అక్కడ కనిపిస్తున్నాయి. ఇక చూడండి ఖడ్గా మృగం సూపర్ ఎంట్రీ, నాకైతే మస్తు అనిపించింది. మరి ఇది ఏమంటారు కదా కోడి, ఏమంటారు ఆ కోడి. ఇక వచ్చామండి ఇక్కడ క్యాంటీన్ దగ్గరికి. ఆల్రెడీ వాడు వెళ్ళిపో అని ఒకటే తలిగిండు. అసలు నాకైతే మస్తు డిసప్పాయింట్ అయిపోయినాను. నేనైతే మొత్తం కవర్ చేయలేకపోయాను. సింహం చూడలేదు, కోతులు చూడలేదు, ఎలుగుబంటి చూడలేదు, ఏనుగులు చూడలేదు, ఇంకా చాలా మిస్ అయిపోయినాయి. అసలు వీడేమో వెళ్ళిపో అంటున్నాడు. ఇవి ఏం చేయాలో అర్థమవుతలే. ఇక లాస్ట్కి వెళ్ళాల్సి వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు వచ్చేసి మనం డే 2 అండి. మనకు 1 డేలో మొత్తం కవర్ కాలేదండి, వాళ్ళు క్లోజ్ చేసేసారు. అందుకోసం కానీ మనం నెక్స్ట్ డే వెళ్తున్నాము మొత్తం జూ పార్క్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇది వచ్చేసి కులీ కుతుబ్ షా స్టేడియం అని చెప్పేసి సిటీలో ఒక ఓల్డ్ అంటే పాత స్టేడియం అండి. మనకు అప్పుడు ఏది ఎల్బీ స్టేడియం లేకముందు ఇది ఉండేది. ఇందులో క్రికెట్లు కూడా చాలా ఆడారు. మీరు యూట్యూబ్లో చెక్ చేసుకోవచ్చు. కులీ కుతుబ్ షా స్టేడియం అంటే ఇదే, చాలా ఫేమస్ అండి. ఇక్కడ ఓల్డ్ సిటీ వాళ్ళు ఇప్పటికి కూడా మస్తు టోర్నమెంట్లు అయితే నడుస్తుంటాయి. ఏదన్నా మీటింగ్స్ కానీ టోర్నమెంట్స్ కానీ ఇక్కడైతే మస్తు నడుస్తుంటాయి, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఏదైనా ఏమంటారు, ఏదైనా ఎగ్జిబిషన్ కానీ అట్లాంటిది కూడా యూజ్ చేస్తుంటారు. ఒకప్పుడు ఇది చాలా ఫేమస్ క్రికెట్ గ్రౌండ్కి. ఒకప్పుడు నాకు తెలిసి ఆస్ట్రేలియాతోనో ఇంగ్లాండ్తోనో ఇందులో ఒక మ్యాచ్ కూడా ఆడారు చాలా ఏళ్ళ క్రితం. మీరు ఒకసారి యూట్యూబ్లో చెక్ చేసుకోవచ్చు. సూపర్ అంటే సూపర్ ఉంది, ఇది మంచిగా ఉంది. ఇది సిటీ కాలేజ్కి దగ్గరలో ఉందండి. ఒకవేళ మీరు ఎప్పుడైనా చూడాలనుకుంటే చూడవచ్చు. మీరు ఆన్లైన్లో కూడా కులీ కుతుబ్ షా స్టేడియం అని అంటే మీకు లొకేషన్ వస్తుంది, ఒకసారి చూసుకోవచ్చు. చూడండి ఎంత పెద్ద ప్రాంగణం ఉంది. కాకపోతే ఇది కొంచెం ఇంకా మరమ్మతు చేసే విధంగా చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ఇప్పటివరకు అయితే గవర్నమెంట్ చొరవ తీసుకొని ఈ యొక్క స్టేడియాన్ని ఇంకా బాగుపరిస్తే ముందు తరాల వారికి ఇంకా చాలా ఉపయోగపడుతుందని నా ఉద్దేశం. ఇదైతే ఒకప్పుడు అయితే ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్లు అయితే మస్తు జరుగుతుండేది. ఇంకా మనం జూ పార్క్ వెళ్ళిపోదామండి. చూస్తురుగా ఫ్రెండ్స్, ఈ ట్రైన్ వచ్చేసి నడవట్లేదంట. మేము కౌంటర్లో కూడా అడిగాము. మంచిగా ఒకప్పుడైతే ఫేమస్ ఇది, ఇప్పుడైతే నడవట్లేదు. ఇక్కడ చూడండి మధ్యలో ఒక వాటర్ ఫాల్ పెట్టారు, సూపర్ అనిపిస్తుంది నాకు. అది నడుస్తూనే ఉంది. ఈ గద్ద బాగుంది కదండి, సూపర్ అనిపిస్తుంది. మొత్తం సిమెంట్తో చేశారు. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మౌస్ డీర్ అంట. అంటే ఎలుకకు డీర్కి పుట్టినటువంటి ఒక వింత జీవి. సేమ్ అదే పోలికలతో ఉంది, క్రాస్ బ్రీడ్ అనుకోవచ్చు. సూపర్ ఉంది కదా ఇది, చూడడానికి చాలా ముద్దుగా ఉంది. ఈ జిరాఫీలో నేను ఇది ఎందుకు తీస్తానంటే ఈ జిరాఫీ నేను మిస్ అయ్యాను. నిన్న ఇది బయటకు రాలేదు, ఇవాళ వచ్చింది, అందుకోసం కానీ ఇది కవర్ చేశాను. ఇవి కూడా ఈ డీర్స్ కూడా కొన్ని మిస్ అయినాయి, అందుకోసం కానీ కవర్ చేశాను. ఇవైతే బాగా స్వేచ్ఛగా వాడుకున్నాయి కదా. తిరుగుతున్నాం కానీ టైగర్స్ కానీ మెయిన్ ఎనిమల్స్ అయితే ఒకటి కూడా కనిపించట్లేదు. ఉన్న ఎనర్జీ అంతా వెళ్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే లయన్ కనిపించింది. ఇది వచ్చేసి లేడీ అనుకుంటున్నా. ఆ రాయి మీద నుంచి అయితే అది దిగట్లేదు అసలుకి. ఇంకా చూడండి ఎంతసేపు నుంచి చూస్తున్నాం. ఇక్కడ చిరుత కనిపిస్తుంది చూడండి. ఇది ఏదో ప్రదక్షిణలు చేస్తుంది, అటు ఇటు ఎందుకు తిరుగుతుందో ఏమో. అరగంట నుంచి చూస్తున్నాం దాని ప్రదక్షిణలను. ఈ తాంబేళ్ళు అయితే చిత్రంగా చూస్తున్నాయి. ఇది ఇంకొకటి అండి, ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క బోన్లో వేస్తారు. ఇది చూడండి అక్కడి నుంచి ఇక్కడికి. ఇది నీటి గుర్రం అండి, చూస్తారు కదా హిప్పోపొటమస్. ఇది వచ్చేసి మంచిగా స్నానం చేసుకొని ఇక అతను గడ్డి తీసుకొచ్చేసాడు. మెల్లగా వెళ్తున్నాయి రెండు. ఆల్రెడీ ఒకటి తింటుంది, ఇంకొకటి తింటుంది. మంచిగా ఇంతసేపు ప్రశాంతంగా జలకాలాటలు ఆడి వచ్చేసి
మంచిగా తినేస్తుంది. కానీ ఆ గడ్డి దాంట్లోకి ఏం సరిపోతుంది, వాళ్ళు వేసింది గింత. మళ్ళీ ఇవి చూస్తేనేమో నున్న ఉన్నాయి మంచిగా. ఏమో చూడాలి ఏమేమి అంటే ఎన్ని టైమ్స్ వేస్తారో ఏమో మరి. ఇప్పుడైతే కనిపించింది. చూడడానికి బాగున్నాయి కదా, నీటి గుర్రం, చాలా నీట్గా బాగా బలంగా బాగున్నాయి. ఇక చూడండి లయన్, ఇది మటుకు మొగది అందరి మీద అలిగింది. మేము అక్కడ గంట సేపు నిలబడ్డాము, అది ఇక్కడ టర్నే చేయలే, కుదిరితే పడుకుంటుంది అంతే. ఇక చూడండి ఈ చేపలు వచ్చేసి ఇవి జూ పార్క్కి దీంట్లోకి ఎలాంటి సంబంధం లేదు. కాకపోతే జూ పార్క్లో ఒక కాలువ వెళ్తుందండి, మురికి కాలువ, అందులో ఉన్న చేపలు చూస్తారు కదా ఎంత బాగున్నాయి కదా. ఇది చూడండి, ఏం పేరు అయినా వెరీ డేంజరస్ ఎనిమల్. లయన్ కూడా ఈజీగా చంపేసుకొని తినే రకం ఇది. హెవీ డేంజరస్. చూస్తారు కదా దాని తోకను అదే ఖర్చుకుంటూ తిరుగుతూ ఉంది. చూడండి ఎంత కొత్తగా ఈ ఎనిమల్స్ కొన్ని కొత్తగా తెచ్చినట్టు చూస్తే బాగా చూస్తురా ఫ్రెండ్స్. ఇవాళ అయితే ఫుల్ జనాలతో కిక్కిరిసిపోయింది జూ పార్క్. ఇంకా తోడేలు దగ్గరకు వచ్చామండి. తోడేలు బాగా వచ్చాడు ఇక్కడికి. ఇది కథలో తోడేలు బాగా అంటే చాలా ఫేమస్. కుక్కలాగా ఉంది. నేనైతే ఫస్ట్ టైం కొంచెం విడమొచ్చి బాగా నాకు తెలివి వచ్చిన తర్వాత చూడాలంటే అది చూడు, పిల్లలు అంటుంటే అది కూడా అంటుంది. ఒకసారి నేను అదే పెడతాను. అదే బెంగాల్ టైగర్ వచ్చింది చూడండి. ఇది మాత్రం ఎప్పుడు వచ్చినా కానీ అయితే మనకైతే దర్శనం ఇస్తుంది జూ పార్క్లో. కానీ చూడడానికి చాలా బాగుంటుంది ఇది బెంగాల్ టైగర్. ఇక్కడ జింకలు చూడండి ఎంత స్వేచ్ఛగా విడిచిపెట్టారో, మొత్తం మస్తు ప్లేస్లో. ఇవన్నీ ఒక సముదాయంగా తినుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాయి మంచిగా. ఇంకోటి కొంచెం చిరుకులు, మంచిగా వర్షం పడుతుంది. ఇక్కడ చూడు ఫాక్స్, నక్క బావ అంటే కథలో చాలా ఫేమస్. దీనికి ఉన్న తెలుగులు ఎవరికి ఉండవు భూమి మీద నాకు తెలిసినంతవరకు అయితే. అవి చూడ ఆడు ఎట్లా వస్తున్నాడు అక్కడ నుంచి వచ్చిండు. టైగర్, వైట్ టైగర్. ఇది జూ పార్క్కే కింగ్ మేకర్ ఇది నాకు తెలిసినంతవరకు. సూపర్ అంటే సూపర్. ఒకప్పుడు కొద్ది రోజులు మన దగ్గర తెల్లది టైగర్ లేకుంటుండేది. ఇప్పుడైతే పర్మనెంట్గా మన దగ్గర కూడా ఒక టైగర్ ఉంది. ఒకప్పుడు చాలా పెద్ద టైగర్ వచ్చింది, వైట్ టైగరు. అది ఒక 15 రోజులు మాత్రమే ఉంది. అప్పుడు న్యూస్ పేపర్ కూడా వచ్చింది మనకి. చూడండి ఎంత బాగుంది కదా, మస్తు ఉంది కదా. టైగర్ అంటే టైగరే. చూస్తారా ఫ్రెండ్స్, చూడండి ఎట్లా తిరుగుతుంది అక్కడ పడుకుంది చూడండి. పిల్లలు అయితే స్కూల్ పిల్లలతో మొత్తం గ్రౌండ్ అయితే నిండిపోయింది. అంటే మొత్తం జూ పార్క్ అయితే నిండిపోయింది. ఇక ఈ పిల్లలకి తెల్ల టైగర్ని చూసేసరికి ఫుల్ పండగ. కానీ వర్షం ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది, అయినా కానీ అది లోపలికి వెళ్ళట్లేదు. చూడండి వర్షాన్ని కూడా అది తడుస్తూ వెళ్తుంది. మీకు ఇంకా కెమెరాలో సరిగ్గా అనిపించట్లేదు కానీ ఫుల్ వర్షం పడుతుంది. అది చూడు ఎట్లా తడుస్తూ దాని ఇష్టం వచ్చినట్టుగా మంచిగా తిరుగుతుంది అటు ఇటు. కానీ వైట్ టైగర్ సూపర్ ఉంది కదా, మస్తు అంటే మస్తు అయింది. ఇది మిస్ అవుతుంది అనుకున్నా. ఇది వచ్చేసి మన బటర్ఫ్లై పార్క్. ఈ వర్షానికి ఇంకా బటర్ఫ్లైస్ ఏమవుతాయి అని చెప్పేసి విజిట్ చేయలేదు, డైరెక్ట్ వెళ్ళిపోతున్నాను. చూడండి ఎంత అసలు ఈ వర్షంలో కూడా జనాలు ఇంకా తిరుగుతూనే ఉన్నారు. కాసేపు మేము ఇంకా అక్కడ షెడ్లో ఉన్నాము. ఇప్పుడే కొంచెం తగ్గి నేను బయటకు వచ్చాను. కానీ ఫుల్ అయితే వర్షం పడుతుంది కదా. ఇక ఇట్లా ఈ షెడ్ కూడా మొత్తం కారుతుంది అసలు, మామూలుగా లేదు అసలుకి. పిల్లలు అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. కానీ పార్క్ మాత్రం కొంచెం పర్లేదు, మనకు డెవలపింగ్గానే ఉంది. ఇక చివరిగా ఇక చూడండి ఇక్కడ మళ్ళీ వెరైటీ పిల్లులు అయితే మస్తు రకాలు ఉన్నాయి అబ్బా. ఫస్ట్ అయితే మీకు మళ్ళీ ఫస్ట్ రోజు చూపించాను కదా, ఇది వేరే మళ్ళీ. అవి చూడు ఎంత సరదాగా మొగుడు పిల్లలు ఇద్దరు ఎంజాయ్ చేస్తారు. ఇంకా మొత్తం వీడియో తీయలేదు, అర్థం చేసుకోవచ్చు అంతే. జంగిల్ క్యాట్స్
అవి జంగిల్ క్యాట్స్ అంటే జంగిల్ క్యాట్సే అట్లున్నాయి. చూస్తారు కదా ఫుల్గా వర్షానికి అయితే మస్తు వర్షం వస్తుంది. చూస్తారు కదా ఎట్లుందో. లాస్ట్కి ఒకటి బియర్ కోసం ఒకటి వెళ్తున్నాను, అది ఒకటి దొరికింది అనుకో, ఇంకా అది కూడా కవర్ చేసేసి వీడియో ఎండ్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే జూ పార్క్ అయితే నెహ్రూ జూ పార్క్ ఇది వచ్చేసి మనం ఏమనుకున్నామంటే లాస్ట్కి ఇది జూ పార్క్ వచ్చేసి తీసేస్తారు అని చెప్పేసి మనం ఒకసారి విజిట్ చేసాము. ఇక్కడ పని వాళ్ళు ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు ఏమంటారు అంటే ఇదేమీ తీసేయరు, ఉంటుంది కన్ఫర్మ్ అయితే ఉంటుంది. ఆ జూ పార్క్ మిస్ అయిపోయింది. కాకపోతే వర్షం ఫుల్గా పడుతుంది, చూస్తారు కదా, మీకు అనిపిస్తుందా వర్షం పడుతుంది. అందుకోసం అని చెప్పేసి ఇక వర్షం ఒకటి వర్షంలో అదేది ఎలిఫెంట్ ఒకటి మిస్ అయింది, ఇంకొకటి బియర్ ఒకటి మిస్ అయింది. ఇక నాకు తెలిసి అవే అనుకుంటున్నా. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకోటి, ఇది చూసిన ప్రతి ఒక్కరు కొంచెం లైక్ చేయండి, కంపల్సరీ నాకు సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ. నన్ను ఫాలో అవుతున్న అందరికీ ధన్యవాదాలు. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. బా